మంత్రి గారు కేసులు పెట్టారు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మంత్రి గారు ఉమేష్ గారు చెప్పండి. అధ్యక్ష, ఇప్పుడు గౌరవ సభ్యులు అంటే క్వశ్చన్ కూడా చాలా అంటే క్వశ్చన్ అడిగేటప్పుడు ఒకసారి లాస్ట్ 5 సంవత్సరాలు కూడా వాళ్ళు గవర్నమెంట్ ఎప్పుడు కూడా మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోరు. ఎందుకనంటే బీఆర్ సంస్కృతి అన్నది అలాగే కూర్చోండి. మంత్రి గారు ఆయన చెప్పేది రికార్డు కావట్లేదు, మీరు చెప్పండి. కాదు సార్, మళ్ళా పెద్ద ఆయన అని చెప్పి మీరే ఇచ్చారు బైక్. ఇప్పుడు పాపం కూర్చోండి. అడిగారు 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 నా 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 కూర్చో అమ్మా, చెప్పండి చెప్పండి కూర్చోండి. మీరు ఎప్పుడు ఇచ్చినా అంతేనా? ఆయన మాట్లాడుతుంది. కూర్చోండి. అధ్యక్ష, ఒకటి గౌరవ సభ్యులు మాట్లాడారు. అధ్యక్ష, మంత్రి గారు మంత్రి గారు గౌరవ సభ్యులు మాట్లాడారు. నేను గౌరవ సభ్యుడికి ఏం చెప్తున్నానంటే చాలా ఆవేశంగా కడుపు మంట గురించి మాట్లాడుతున్నారు. ఇదే కడుపు మంట లాస్ట్ 5 సంవత్సరాలు కూడా పని చేసింది. ఆ పని చేసినప్పుడు అదే పోలీసుల చేత 24 గంటలు పని చేయించుకొని 1వ తారీఖు కూడా ఉద్యోగ జీతాలు ఇవ్వకుండా 15వ తారీఖు వస్తాయా 20వ తారీఖు వస్తాయా కనీసం ఈ నెల వస్తుందా రాదా అన్న ఆలోచనలోని చాలా మంది పోలీసులు పనిచేశారు. అదే విధంగా ఒక్క పోలీస్ కనుక జగన్మోహన్ రెడ్డి ఇదే అసెంబ్లీ రోడ్డు మీద 2000 మంది పోలీసులు మంత్రి గారు డిస్కషన్ లేదు. ఆయన చెప్పేదానికల్లా మీరు సమాధానం చెప్తారు. చెప్పాలి కదా సార్. ఆయన కూర్చోబెట్టండి, నేను మాట్లాడతాను సార్. కూర్చోండి. ఆయన కూర్చోబెట్టండి, ముందు కూర్చోండి. ఆయన కూర్చోబెట్టిన తర్వాత నేను మాట్లాడతా. ఏమంటే ఆయన మాట్లాడుతాను, మీరు ఆయన మాట్లాడతాను సార్. నేను పెద్ద ఆయన గౌరవించమని మీరే చెప్పారు. ప్లీజ్ ఒకటే సప్లిమెంట్ కూర్చోమని చెప్పండి సార్. కూర్చోండి. మీకు పర్మిషన్ లేదు, కూర్చోండి. మీకు పర్మిషన్ లేదు, కూర్చోండి. ఆయన మాట్లాడిన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రిగా నా మీద ఉంది. అంటే ఎవరు అడిగితే వాళ్ళకి చెప్తారా? మీరు మైక్ ఇచ్చారు సార్. మీరు మైక్ ఇచ్చి ఎవరైనా అడగమని నాకు సమాధానం చెప్తాను. నేను చెప్పండి. కోపపడటం కాదండి, మీలాగే మాకు బాధ, కోపం కాదు అది. సార్ అధ్యక్ష, లాస్ట్ విఆర్ సంస్కృతి అన్నది ఈ రోజు వచ్చింది కాదు అధ్యక్ష. విఆర్ సంస్కృతి అనేది లాస్ట్ గవర్నమెంట్ లో కూడా విఆర్ సంస్కృతి అని